హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులే అయింది కదా, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కదా. సో పిల్లలతో కొంచెం బిజీ, ఇంకా సమ్మర్కి ఊరికి వెళ్ళాము, అందుకోసం అని చెప్పి వీడియోస్ అవి పోస్ట్ చేయడం అయితే కుదరలేదు నాకు. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఇది మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేశారు కేక్ కటింగ్. ఎక్కడ అంటే ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమం ఉంది రాజమండ్రిలోనే, అక్కడైతే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇదంతా కూడా అరేంజ్ చేశారు వాళ్ళే. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి స్పెషల్ ఏంటి అంటే ఇడ్లీ, బోండా, ఇంకా పూరి, ఈ 3 వెరైటీస్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్లీ వీళ్ళు ఒక 2 days ముందర నుంచే ప్లాన్ చేస్తున్నారంట, కానీ రాజమండ్రిలో ఏ ఆశ్రమాలు అసలు ఖాళీ లేవంట. రోజు ఏదైనా అకేషన్స్ ఉండి ఇలా ఫుడ్ అది డొనేట్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకోసం అని చెప్పి ఏమీ ఖాళీ లేవంట. ఇదైతే ఖాళీగా ఉంది ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. ఇంకా మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాము, గుడికి అది ఇది అయిన తర్వాత వెళ్దాం కదా అని. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే వీళ్ళందరికీ ఆకలి అది వేస్తుంది కదా, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మళ్ళీ వీళ్ళందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చాము. ఇంక ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాలి టెంపుల్కి. అక్కడంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే రిషి రెడీగా ఉన్నాడు టెంపుల్కి వెళ్ళడం కోసం. ఇంకా రిషిని తీసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. మా ఇంటికి దగ్గరలోనే గోదావరి గట్టు పైన ఉంటారు అమ్మవారు, అక్కడికి ఇంకా దేవీ చౌక్, ఇంకా పాత సోమాలమ్మ తల్లి టెంపుల్, ఈ 3 temples అయితే వెళ్ళాము. నేను ఆల్రెడీ అమ్మవారికి పెట్టడానికి చీరలు అవన్నీ కూడా ముందరే తీసేసుకున్నాను. ఇంకా దర్శనం అదంతా అయిపోయిన తర్వాత రిషికి అయితే గుడి ఎదురుగుండా టాయ్స్ షాప్ అయితే కనిపించింది. ఇంకా టాయ్స్ చూసిన తర్వాత పిల్లలు ఆగుతారు, అస్సలు ఆగరు కదా. ఇంకా రిషి కూడా టాయ్స్ షాప్లోకి వెళ్ళాడు. ఇంకా వాడి కోసం బైక్ అది తీసుకున్నాము. ఇంకా మేము టాయ్ షాప్ నుంచి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. మాకు ఆఫ్టర్నూన్ అయితే వేరే ప్లాన్స్ అయితే ఏం లేవు. ఇంకా ఈవినింగ్ కోసం అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరికీ డిన్నర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. క్యాటరింగ్ ఇచ్చేసాము ఒక 50 members-కి. మేము ఆల్రెడీ గృహప్రవేశం కోసం చేపించాము వంటలు, ఆయనకి ఇచ్చేసామన్నమాట. నాన్ వెజ్లో వెరైటీస్ చేయమని చెప్పి ఆయనకి ఇచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే అందరూ బిజీగా ఉన్నారు, ఇంకా ఆ టైంలో వీడియో అయితే తీయడం కుదరలేదు. కానీ కొన్ని రీల్స్ అవి దిగారు మా మమ్మీ వాళ్ళు, అవి అయితే ఉంటే నేను యాడ్ చేస్తున్నాను. కుమార్ ఆంటీ రీల్ ఉంది కదా, హాయ్ నాన్న చెప్పండి, ఆ వీడియో అయితే ఉంటే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా మా యానివర్సరీ అయితే ఇలా జరిగిందనమాట. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే కనుక నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇంకా బ్రేక్ అయితే రానివ్వను. ఇంకా మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.